యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూడా 32 వచనాలు ఉన్నాయి 3 రోజుల కొరకు. ఇవాళ 11 వచనాలు మనము ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయం 11 వరకు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచించి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము ఓరదీసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గం మరల ఒరలో పడకుండా దాని దోసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు ఇడువుము. వారు చూచుండగా నీ నడుము బద్దలగున్నట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు ఇడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నదని చెప్పుము. ఇదే యెహోవా వాక్. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగు పెట్టువాని యొద్ద ఉంచబడి ఉండెను. అతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువును అత్యున్నతముగా హెచ్చింపబడిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రంతా మమ్మల్ని అందరినీ కాపాడారు, నిద్ర విశ్రాంతి ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పొడిగించి మమ్మల్ని అందరినీ మరి ఒక నూతన దినములో ప్రవేశపెట్టారు. స్తోత్రములు. ఫ్యామిలీ ప్రేయర్లో చేర్చారు, ఆరాధించి ఆధిక్యత ఇచ్చారు. వాక్యం ఎన్ని ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయపడము. మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము. సమయమును కూడా సద్వినియోగపరచుకోవడానికి సహాయము చేయము. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 21వ అధ్యాయం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నా దగ్గరికి వచ్చి నాకు ఈ విధంగా సెలవిచ్చాను అని యెహెజ్కేలు ప్రవక్త అంటున్నారు. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖం తిప్పుకొని పరిశుద్ధ స్థలము నుండి ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. ఇశ్రాయేలీయులను గురించి, ఆ దేశములో ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు కనుక ఆ దేశమును గురించి ఆ ప్రజలందరూ వినట్లుగా ఇట్లు ప్రవచించి ఇట్లు చెప్పు, ఈ విధంగా చెప్పు అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. 3వ వచనం. ఏమని? ప్రకటించుమని చెప్పారు. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. కాబట్టి వీళ్ళారా, ఇక్కడ నేను మీకు విరోధంగా ఉన్నాను, నేను మీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నా ఖడ్గము వరలో నుండి తీశాను. వరలో నుండి నా ఖడ్గాన్ని తీశాను. వరలో నుండి నా ఖడ్గం తీయబడింది, చేత పట్టుకున్నాను. నా ఖడ్గాన్ని వరలో నుండి తీసాను. ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనమందరం దేవుని ప్రేమకు కృపకు పాత్రులమై ఉండాల. దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు మనము చేయాల.
దేవుడు చెప్పేది మనము చేయకపోతే దేవుడు మనకు విరోధి అవుతాడు. దేవుడే మనకు విరోధి అవుతాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా 3లో, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధినైతిని. దేవుణ్ణి మనం ఎప్పుడు వెంబడిస్తుండాలా, దేవుడు ఆజ్ఞాపించింది చేయాలా. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను, విధులను, ఆయన మనకు ఆజ్ఞాపించే ప్రతిదానిని శిరసా వహించి చేయాల. మనం చేయకపోతే మనకు దేవుడు విరోధి అవుతాడు. దేవుడు ఆజ్ఞాపించింది చేయనప్పుడు సౌలు గారికి దేవుడు విరోధి అయ్యాడు. దేవుడు ఆజ్ఞాపించింది సౌలు గారు చేయనందుకు మరి సౌలుకు మరి విరోధి అయినాడు. ఈ మాటలు 1 సమూయేలు 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. 1 సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం, అధ్యాయం 13, 1 సమూయేలు వచనం కూడా 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. అవివేకపు పని చేసితివి. నువ్వు అవివేక పని చేశావు కాబట్టి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచాలని దేవుడు యోచించి ఉన్నాడు, ఆలోచించి ఉండే. అయితే నీ రాజ్యం మాత్రం నీకుండదు, దక్కదు, నిలవదు. నీ రాజ్యం మీద నీవు పరిపాలన చేయవు. 14, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి. నీకు ఆజ్ఞాపించింది నువ్వు చెప్పింది చేయలేదు, గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించారు దావీదును. నువ్వు మాత్రం తొలగిపోతావు, సింహాసనం నుండి దిగి వెళ్ళిపోతావు. దేవుడే దించేస్తాడు నిన్ను. దేవుని బిడ్డలముగా దేవుడు ఆజ్ఞాపించింది చేయకపోతే దేవుడు సౌలు గారికి విరోధి అయినట్లు మనకు విరోధి అవుతాడు. ఇక్కడ 3లో యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. దేవుణ్ణి ఎప్పుడు మనము విరోధిగా చేసుకోవద్దు. దేవుణ్ణి దేవునిగా చేసుకోవాలా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి దేవునిగా మనం ఎప్పుడు మన మదిలో ఉంచుకోవాలా. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ఆజ్ఞాపించింది గైకొనకుండా, ఆయన ఆజ్ఞలను మనము గైకొనకుండా, ఆయన చెప్పింది చేయకుండా మనము జీవించినట్లయితే మనము కూడా సౌలులాగా అయిపోతాం. సౌలు లాంటి స్వభావం మనలోనికి వస్తుంది. దేవుడు చెప్పింది చేయాలా, ఆయన చెప్పినట్లు చేయమని మరి యోహాను సువార్త 2వ అధ్యాయము కానాను యొక్క వివాహ సందర్భంలో యేసుప్రభు వారి తల్లిగారు అన్న మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయం కానాను వివాహంలో, కానానులో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో ద్రాక్ష రసం లేదని చెప్తా ఉంటే, మరి ఎట్లా నాయన అంటే, నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని యేసుప్రభు వారు తల్లిగారితో అన్నప్పుడు తల్లి అన్న మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయండి. ఫరో కూడా యోసేపు గారిని ఉద్దేశించి ఏమన్నాడంటే, యోసేపు ఏం చెప్తాడో అదే చేయండి. ఆదికాండంలో యోసేపు గారు మీకు ఏం చెప్తారో, ఏం ఆజ్ఞాపిస్తారో, ఏ పని అప్పచెప్తారో, ఏం చేయమని చెప్తారో, ఏ పని చేయమని చెప్తారో అది చేయండి అని ఫరో గారు కూడా యోసేపు గారిని ఉద్దేశించి చెప్పారు. ప్రియులారా, మనం దేవుడు చెప్పింది చేయడం చాలా మంచిది. చెప్పినట్లు చేయుట దేవుని చిత్తం, చేయకుండుట మనకే నష్టం, కష్టం అని సండే స్కూల్ పిల్లలు పాడుతూ ఉంటారు. చెప్పినట్లు చేయుట దేవుని చిత్తం, చేయకుండుట మనకే నష్టం, కష్టం. దేవుడు చెప్పింది చేయకపోతే మనకు నష్టము, కష్టము వాటిల్లుతుంది. జాగ్రత్తగా ఉండాలి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా 21వ అధ్యాయం 3వ వచనం, నేను నీకు విరోధిని. దేవుణ్ణి ఎప్పుడు మనము విరోధంగా చేసుకోవద్దు. దేవుణ్ణి దేవునిగానే ఉంచుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు దేవుడే. దేవునికి విరోధమైన పనులు చేస్తే దేవుడు మనకు అగ్ని అవుతాడు. నేను దహించు అగ్ని అన్నాడు. ఇక్కడ నేను వరలో నుండి ఖడ్గం తీశాను అన్నాడు. అది మెరుగు పెట్టిందంట. బ్లేడు కంటే ఇంకా పదునైనది మరి ఆ ఖడ్గం.
బ్లేడ్ కంటే ఇంకా పదునైనది, మంగలి కత్తి కంటే ఇంకా పదునైనది, మంగలి కత్తి కంటే బ్లేడ్ కంటే ఇంకా పదునైనది. ముట్టుకుంటే చాలు తెగి రక్తం గారుతుంది. ప్రియులారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. దేవుణ్ణి విరోధిగా చేసుకోవద్దు. మనం దేవునికి విరోధమైన పనులు చేసి, దేవునికి అయిష్టమైన పనులు చేసి, దేవుడు ఆజ్ఞాపించినవి చేయకుండా మనము మన మనసును కఠినపరుచుకొని వేరే విధంగా జీవించామంటే దేవుడు మనకు విరోధే. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏం రాయబడి ఉందండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 15. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం అండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను. యేసుప్రభు అన్నారు నోరారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నా, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నా. మీరును నా ఆజ్ఞలు గైకొంటే నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నారు. యోహాను సువార్త 15:10 వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవుని ప్రేమ ఎందుకు మన నుంచి తొలగిపోతుందంటే, దేవుడు ఆజ్ఞలు గైకోవడం లే, దేవుడు చెప్పింది చేయడం లే. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఆయన చెప్పేది ఒకటి, మనము చేసేది ఇంకొకటి. ఆయన చెప్పేదానికి మనం చేసేదానికి పొంతననే లేదు, పొంతన లేనే లేదు. ప్రియులారా, ఆయన చెప్పింది చెయ్యాలి మనం, ఆయన ఆజ్ఞాపించింది చెయ్యాల, ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలా. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి మన పట్ల? ఆయన మాట వినడము, ఆయన ఆజ్ఞలను గైకొనడం. మరి మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞ గైకొనుట మరి ఎంతో మేలని 15వ అధ్యాయంలో మొదటి సమయంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆజ్ఞ గైకుంటే దేవుడు సంతోషిస్తాడు, చెప్పింది చేస్తే సంతోషిస్తాడు. ఆజ్ఞ గైకొనకపోవడం, మాట వినకపోవడం సోది చెప్పుటయను పాపంతో సమానమని మొదటి సమయంలో 10వ అధ్యాయం 16 మనం చూస్తున్నాం. దేవుని వాక్యం గుర్తు చేసుకుంటుండాలి ఎప్పుడు. అందుకే దావీదు రాజు అంటారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అందుకే నేను ఏం చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా, నేను ఫెయిలర్ అయిపోకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా. ప్రియులారా, టార్చ్ లైట్, బ్యాటరీ లైట్ చేద పట్టుకొని పోతుంటే ఎక్కడ పాము ఉందో, తేలుందో, కప్ప ఉందో, గొయ్యి ఉందో, గోతుందో, మరి పెంట ఉందో, బురద ఉందో, గుంట ఉందో, మరి ఎక్కడ ఏముందో అది కనపడుతుంది. మనము తప్పుకొని పక్కకు తొలగిపోతాం. దేవుని వాక్యం ఎప్పుడు మనము స్మరిస్తుండాలా. దేవుణ్ణి విరోధిగా చేసుకోవద్దు. నేను నీకు విరోధిని. దేవుని ఆజ్ఞలను మనం గైకొనకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే మనకు దేవుడు విరోధి అవుతాడు సుమా. మొదటి రాజులు 11వ అధ్యాయంలో ఒక వచనాన్ని గుర్తు చేసుకుందాం. మొదటి రాజులు 11వ అధ్యాయం చూడండి బైబిల్లో. మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం 9-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 times ప్రత్యక్షమైందంట సొలొమోనుకు. సొలొమోను గారికి, నీవు ఇతర దేవతలను వెంబడింపొద్దు అతనికి ఆజ్ఞాపించిండంట. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, చూడండి 11వ అధ్యాయం 9-10 వచనాలు. కోపగించి ఏం చేశాడు? 14, యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. కోపగించి ఒక విరోధిని లేపాడు సొలొమోనుకు విరోధంగా. పరిస్థితులన్నీ కూడా మనకు విరోధంగా, విడ్డూరంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. మనం కూడా దేవుని ఆజ్ఞ గైకొనకపోతే, దేవుని ఆజ్ఞను గైకొనాలా, దేవుడు చెప్పింది చేయాలా. దేవుడు చెప్పినట్లు చేయడం చాలా శ్రేయస్కరం, దీవెనకరం, మనకందరికీ ఆశీర్వాదకరం, ఆరోగ్యకరం, ఆనందకరం. ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటది.
ఆధ్యాత్మికంగా ఎదిగి స్థిరపడి బలపడడానికి ఆస్కారం ఉంటది. దేవుణ్ణి ఎప్పుడు మనం విరోధిగా చేసుకోవద్దు, దేవుణ్ణి దేవునిగానే పెట్టుకోవాలా. అందుకే దావీదు రాజు తన అనుభవంలో ఏం ప్రార్థన చేస్తారు? 17వ అధ్యాయం కీర్తనలు 17 అండి. కీర్తనలు 17, కీర్తనలు 17వ కీర్తన 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చిన్న అక్షరాలలో దావీదు ప్రార్థన అని ఉంది. 17వ అధ్యాయం 17. నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా నీవు నాకు ఉత్తరం. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి మాటలు సౌలు గారి నోట నుండి ఎప్పుడూ రాలే. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఇలాంటి మాటలు ఆయన మాట్లాడలే. దావీదు రాజు చూడండి ఎలాగ ఉన్నారో. ఇంకేమన్నారు? 7వ వచనం. నీ శరణజొచ్చు వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచాలనే కనిపెట్టుకున్న దుష్టులను పోగొట్టు, ఎల్లగొట్టు, దూరం చేయి. నన్ను కాపాడు. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేతిలో చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దావీదు రాజు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? తను తాను కాపాడుకున్నట్లో ఆయనకు అపారమైన శ్రద్ధ ఉంది దావీదు రాజు గారికి. ఇంకా ఏం చేశాడు అంటే ప్రార్థన ఏం చేస్తారు దావీదు? 19వ కీర్తన 13. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు ప్రభువా. కాపాడు ప్రభువా, ఆపు ప్రభువా. వాటిని నన్ను ఏలనీయకుము ప్రభువా. దావీదు రాజు చేసే ప్రార్థన 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు ప్రభువా. వాటిని నన్ను ఏలనీయకుము ప్రభువా. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితంగా జీవిస్తాను ప్రభువా. నిందారహితుడను నగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు రాజు గారు చేసే ప్రార్థన. వీళ్ళారా మనం వ్యక్తిగతంగా, పర్సనల్ గా, ఏకాంతంగా మోకరించి ప్రార్థన చేస్తుంటాం. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? ఎలాగా ప్రార్థన చేస్తున్నాం? ఎలాగ ఉండాలనుకుంటున్నాం? సౌలు లాగనా, దావీదు రాజు లాగనా? సౌలు గారి నోటు ఎప్పుడన్నా ఇలాగే వచ్చినాయండి? ప్రార్థన విలపించి ప్రలాపించి, దేవా దురభిమాన పాపాలలో పడకుండా, దేవా లోకములో ఉన్నదంతా మురికిలో దిగబడిపోకుండా, మురికిలో స్టెప్ వేయకుండా, అడుగు పెట్టకుండా, కాలు పెట్టకుండా, ప్రభువా నన్ను కాపాడు. దేవుణ్ణి ఎప్పుడు మనము దేవునిగా చేసుకోవాలి, విరోధిగా చేసుకోవద్దు. దయచేసి లేవియాకాండం 26వ అధ్యాయం. దయచేసి లేవియాకాండం 26వ అధ్యాయం అండి. లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, చూడండి ఇక్కడ 23, శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. నేను కూడా మీకు విరోధిగా ఉంటా. నాకు విరోధంగా చేయొద్దు. నాకు విరోధమైన పనులు, విడ్డూరమైన మాటలు, తలంపులు, ఆలోచనలు తలంచకుండా, చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే నేను మీకు విరోధినవుతాను, విరోధంగా నడుస్తాను. 24 వచనం. లేవియాకాండం 20వ అధ్యాయము 23, 24 వచనాలు.
దేవుని విరోధిగా చేసుకోవద్దు, దేవుణ్ణి దేవునిగా చేసుకోవాలా, దేవుణ్ణి దేవునిగా ఉంచుకోవాలా మన హృదయాల్లో, మన లైఫ్ లో. ప్రియులారా, దేవుని దేవునిగా చేసుకోవాలా, లేకపోతే దేవుడు అగ్ని అవుతాడు, దహించేస్తాడు. ఖడ్గం, మెరుగు పెట్టబడిన ఖడ్గం, మెరుగు పెట్టబడిన ఖడ్గం అంట. మనము కూడా మెరుగు పెట్టబడిన వారంగా ఉండాల. 49లో మెరుగు పెట్టిన ఏదో అని రాయబడి ఉంది, యెషయా గ్రంథం 49 అనుకుంటాను. యెషయా 49 అక్కడ ఏదో రాశారు. 49వ అధ్యాయం యెషయా గ్రంథం. దీపములారా నా మాట వినండి, 49 చదువుతున్నాను. దూరమున జనములారా ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకునేను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. మెరుగు పెట్టారు. కొంతమంది చెవులకు ముక్కులకు ఉన్నాయి, మెరుగు పెట్టించుకుంటుంటారు. మరి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, కంసలాయన దగ్గరికి వెళ్ళి మరి అవి మెరుగు పెట్టించుకుంటుంటారు. కత్తులు, కటార్లు, కొడవన్లు కూడా కమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కమ్మరి వాళ్ళు కొలిమి దగ్గరికి వెళ్ళి అవి మెరుగు పెట్టుకుంటుంటారు. ప్రియులారా, యేసు ప్రభువే మనకు కంసలివాని లాంటి వాడు, కమ్మరి వాణి లాంటి వాడు. మలాకిలో రాయబడి ఉంది, నేను కంసాలి అగ్ని వంటి వాడిని, చాకలి వాణి, సబ్బు వంటి వాడిని. దేవుణ్ణి దేవునిగా పెట్టుకోవాలి మనం, విరోధిగా చేసుకోవద్దు. మనం మన పనుల ద్వారా, మనము దేవునికి లోబడకపోవడం ద్వారా దేవుణ్ణి విరోధిగా చేసుకోవద్దు, దేవుణ్ణి దేవునిగా పెట్టుకోవాలా. ప్రియులారా, దయచేసి దేవుడు ప్రేమ గలవాడు అనుకుంటాం. విరోధమైన పనులు చేస్తే దహించి వేస్తాడు, చెలిపి వేస్తాడు. ఒక కర్రను కొట్టినప్పుడు దానికి సైడ్లకు ఉన్న కొమ్మలు, రెమ్మలు ఎట్లా కత్తితో, గొడ్డలితో నరికేస్తారో, అది సాదా సీదా చక్కగా ఉన్నట్లు ఆ యొక్క మరి కర్రను ఎలా చేస్తారు ప్రియులారా, అలాగా చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాల, మనం జాగ్రత్తగా జీవించాలా. దేవుణ్ణి ఎప్పుడు విరోధిగా చేసుకోవద్దు, దేవుణ్ణి దేవునిగా ఉంచుకోవాల మనం. యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, యెహెజ్కేలు 21:3, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, ఎప్పుడు దేవుని విరోధిగా చేసుకోవద్దు. యెహెజ్కేలు 13వ అధ్యాయంలో ఇంకొక వచనాన్ని గుర్తు చేసుకుందాం. యెహెజ్కేలు 13 అండి, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధినైతిని. ప్రభువు యెహోవా వాక్కు ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 13వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధినైతిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 13:8. దేవుణ్ణి విరోధిగా చేసుకోవద్దు. మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన బుద్ధిహీనత ద్వారా, మన అవిధేయత ద్వారా, మనం చేసే అక్రమముల ద్వారా, దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుని ఆజ్ఞలను గైకొనక ఉండుట ద్వారా విరోధిగా చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా జీవించాలి. మనం దేవుని యొక్క ఖడ్గం పదును పెట్టింది, తలతలలాడుతుంటది, తలతలలాడుతుంటది. పోలీసు వాళ్ళ బెల్ట్ తలతలలాడుతుంటది, అది మెరుగు పెడుతుంటారు. పొద్దున్న లేచి ఆ బెల్ట్ క్లీన్ చేసుకుంటుంటారు. అలాగే మిలిటరీ వాళ్ళు కూడా, ఆర్మీ వాళ్ళు కూడా ప్రియులారా, వాళ్ళ బెల్ట్ అది బొడ్డుకు చక్కగా ఉంటది. మరి బొడ్డు పైనే అది తలతలలాడుతుంటది, నిగనిగలాడుతుంటది, దగదగా మెరుస్తూ ఉంటది. ఎప్పుడు మనము కూడా మెరుగు పెట్టబడిన వారంగా ఉండాలా. లోక మాలిన్యం మనకు అంటుకోకుండా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు 11, మరియు దూయుటకు
సిద్ధమగునట్లు మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగు పెట్టు అని యుద్ధ ఉంచబడి ఉండెను. అతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. అతము చేయువాడు, చంపేవాడు, నరికేసేవాడు. ప్రియులారా, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుని మాట విందాం, దేవుని ఆజ్ఞలను గైకొందాం, దేవుడు చెప్పింది శిరసావహించి యావత్తు చేద్దాం. అప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనకు సమృద్ధిగా దొరుకుతాయి. దేవుడి మాటలను దీవించును గాక.